రాముడు రాజస్థాన్ మీద బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు అని మీకు తెలుసా? లంకకి వెళ్ళడానికి సముద్రుడిని దారి ఇవ్వమని వేడుకుంటాడు. కానీ రాముడు ఎన్నిసార్లు పిలిచినా సముద్రుడు అస్సలు పలకడు. రాముడు తన శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని తీసి ప్రయోగిస్తాడు. ఆ దెబ్బకి సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడు సముద్రుడు భయపడి రాముడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి, మీరు లంకకి వెళ్ళడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది, కానీ దయచేసి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోండి స్వామి. అప్పుడు రాముడు, ఈ బ్రహ్మాస్త్రానికి చాలా శక్తి ఉంది, ఇప్పుడు దీనిని నేను వెనక్కి తీసుకోలేను. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడికి పంపాలో నీవే చెప్పు అని అనగా, కొంతమంది దుర్మార్గులైన దస్యులు ఒక ప్రదేశంలో సముద్రాన్ని ఆక్రమించుకొని ఎన్నో జీవులను చంపి పాపాలు చేస్తున్నారు, దయచేసి వాళ్ళ నుండి నన్ను కాపాడండి అని అంటాడు. అప్పుడు రాముడు ఆ బ్రహ్మాస్త్ర దిశను దస్యులు ఉన్న చోటికి పంపుతాడు. దస్యులు ఉన్న చోటు ఏదో కాదు, ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్న రాజస్థాన్. ఆ బ్రహ్మాస్త్రం దెబ్బకి కొన్ని కోట్ల రాక్షసులు అందరూ చనిపోతారు. అలాగే ఒక్క చుక్క నీరు లేకుండా ఆ చోటు మొత్తం ఇంకిపోతుంది. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? రాముడు చేసింది తప్ప రైటా? కామెంట్ చేయండి. జై శ్రీరామ్.